మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆపరేషన్ అరుణారెడ్డి రాబోతుంది కాబట్టి జర్నలిస్ట్కి సంబంధించిన ఒక బ్యాక్డ్రాప్లో నడుస్తుంది స్టోరీ అంత అన్నారు. స్క్రీన్ ప్లే కూడా ఇంకెక్కడ ఉండదు, అలాంటి స్క్రీన్ ప్లే మీరు చేస్తున్నారని చెప్పి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది, ప్రేక్షకులకి మళ్ళీ మీరు కంబ్యాక్ అనేది ఒక శారీ లుక్తో థియేటర్లో అందరు నవ్వుకొని ఎంజాయ్ చేసి ఇరగబడి నవ్వుకొని ఎక్కువ నవ్వు ఉండదు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమాలో. ఓకే, నెక్స్ట్ ఏంటని ఇంట్రెస్ట్ ఓకే అట్లా ఉంటుంది, బాగుంటుంది కదా. ఇప్పుడు దుర్యోధన, ఆపరేషన్ దుర్యోధన కామెడీ కాదుగా, ఇంట్రెస్ట్ ఎమోషన్ అవును, సేమ్ ఇది అలా ఉంటుంది. ఓకే, ఇది నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా నువ్వు సినిమా చూస్తుంటే ఎక్స్పెక్ట్ చేయలేవు నెక్స్ట్ టైం అవుద్ది, నెక్స్ట్ టైం అవుద్ది, ఎవరికి ఎండ్ వరకు నువ్వు చేయలేవు. ఓకే, చేయకపోతే సినిమా ఫెయిల్ అయినట్టే చెప్పగలిగితే. అది తెలియదు మీకు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఫిల్మ్ ఇది. చాలా ఫాస్ట్గా తీశారు మూవీ కూడా మీరు. 40 రోజులు అయిపోయింది సినిమా మొత్తం. ఓకే, అది ఈ నెలలో లేదా నెక్స్ట్ మంత్ రిలీజు. సో కంబ్యాక్ మళ్ళీ కంటిన్యూగా మూవీస్లో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోసాని గారిని. ఇంకా ఏదో డైలీ ఇక ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉంటా, యాక్ట్ చేయడం కూడా మళ్ళీ పెద్ద హీరోస్తో యాక్ట్ చేయడం చూడొచ్చా? ఎవరు ఏం చేసినా, లేదా రోషన్ హీరో వేసినా రోషన్ దగ్గర నేను సినిమా చేస్తా, చిన్న వేషం ఇచ్చిన, ఏ చిన్న వేషమైనా వేస్తా. అప్పుడు కూడా అంతే కదా, ఒకరోజు వేషమైనా వేస్తా, ఒకరోజైనా డబ్బులు ఇస్తారు కదా, ₹1,00,000. కానీ ఎప్పుడు మైండ్లో ఉండదు 500 సినిమాలు తీశాను, ఫాస్ట్గా పెద్ద పెద్ద హీరోస్తో మంచి స్క్రీన్ షేర్ చేసుకున్నాను, మంచి మంచి రోల్స్ చేశాను, ఇప్పుడు చిన్న క్యారెక్టర్స్ చెయ్యాలా వద్దా అని కూడా ఆలోచించారు. వేషం వస్తే చేయాలంతే. నానా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చే దేనికి, మనం డెవలప్ అయ్యి డబ్బులు సంపాదించుకొని కుటుంబానికి, బిడ్డకి, భార్యకి, వాళ్ళకి, అమ్మ నాన్నకి మనం జీవితం పంచ అట్లా అనుకుంటాం తప్ప ఫలానా వాడితో మనం చేయాలి, నాకేం సంబంధం. నేను ఆర్టిస్ట్ని, ఎవరితోనే చేయొచ్చు, ఎవరితో చేయాలి. కానీ రాజకీయాల్లో పోయి వచ్చిన తర్వాత భలే ఇబ్బంది పడ్డారు కదా కొంతమంది ఆర్టిస్ట్. 30 years పృథ్వీ కావచ్చు, చాలా రోజులు క్యారెక్టర్లు లేక అవకాశాలు రానియకుండా చేశారని నాకు నాన్న అదంతా ట్రాష్. అంతేనా? ఇప్పుడు అంతకుముందు మరి ఇదే ఇండస్ట్రీ 500 సినిమాలు నాకు ఇచ్చింది, అప్పుడు పొగట్టం ఇక్కడ తగట్టం తప్పది. కానీ ముద్ర ఉంటుంది కదా వైఎస్ఆర్సీపీ అని. కాదు, అదే అంటున్నాను. ఇప్పుడు మనమే కావాలని చెప్పి ఇక ఆ సర్వీస్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఎట్ట వేషాలు వేస్తాం, ఏ విధంగా ఆడికి వెళ్ళి 1 week తిరుగుతున్నాం అనుకో, 1 week సినిమా ఎవడు చేస్తాడు? అంతే, నా బాబు చేస్తాడా? చేయడు కదా. అందుకని నేనే తగ్గిపోవడానికి నా కారణమే కదా, వాళ్ళ కారణం ఏముంటుంది? సో ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాలు లేదు, ఓన్లీ సినిమానే. ఇంకా అంతే, సినిమాలేగా. సో డైరెక్టర్స్ రెడీగా ఉండండి, ఇంకా పోసాని గారు ఇస్ బ్యాక్. నాకు ఏంటంటే పని చేయటం నాకు ఇష్టం, వాళ్ళతోనా వీళ్ళతోనా అది కూడా నాకు తెలియదు. ఓకే, నాకు తెలియని విషయమే. చిన్న సినిమాలు పెద్ద చాలా 100 రాశా, అది బాగా పేరు వచ్చేలాగా. చిన్న స్నేహితులు ఇలాంటి వాళ్ళు కానీ, ఇన్స్పెక్టర్ అశ్విని అటువంటి కానీ, ఖైదీ ఇన్స్పెక్టర్ కానీ, చిన్న సినిమా సూపర్ హిట్లు అయింది నేను చేసేవి. అందుకని నేను ఒక్కరోజైనా హాఫ్ డే వేషమని చేస్తా. ఎందుకంటే నేను నటిస్తా, నటుండి. ఎవరి పక్కన నటిస్తే కొత్త ఆళ్ళతో చేయలా, మరి పెద్ద ఆళ్ళతో చేయలా, మరి చిన్న ఆళ్ళతో చేయలా, అందరు చేస్తారు కదా. ఓకే, మనకెందుకు వాళ్ళు వీళ్ళని కాదు, మనకి వన్ డే ఇచ్చారా, 2 days ఇచ్చారా, 10 days ఇచ్చారా, మనకెంత ఇచ్చారు, మనకెంత ఇస్తారు, ఎప్పుడు ఇచ్చారు అడ్వాన్స్, ఇవే లెక్క. కానీ మీరు లేని లోటు అయితే డెఫినెట్గా మాకు తెలుస్తుంది. మళ్ళీ వచ్చారు కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సార్. ఏదైతే ఇండస్ట్రీ మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిందో ఆ ఇండస్ట్రీ కోసం మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఇక్కడ సేవలు చేయాలనుకుంటున్నాను, మంచి సినిమాలు డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని ఆపరేషన్ అరుణారెడ్డి అని ఒక సినిమా తీశారు. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది తొందరలో. సినిమా కూడా ఈ మంత్ ఎండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. పోసాని గారి పెన్ పవర్ అందరికీ తెలుసు కదా, ఎలాంటి సినిమాలు రాస్తారు, ఎలాంటి సినిమాలు డైరెక్ట్ చేస్తారు, ఎలాంటి సినిమాలలో యాక్ట్ చేస్తారు, ఎంత కామెడీ పండిస్తారు, ఎంత ఎమోషన్ చూపిస్తారో ఎన్నో 100 సినిమాల్లో చూసాం. కాబట్టి మళ్ళీ మన పోసాని గారిని, మనం ఇష్టపడే పోసాని గారిని, మన ఇంటి పక్కన లేకపోతే మన ఇంట్లోనో ఉండే ఒక మనిషిగా ఉండే ఒక పోసాని గారిని అదేవిధంగా మళ్ళీ ఎంకరేజ్ చేయాలని, ఇండస్ట్రీ కూడా అదేవిధంగా ఆయనకి మళ్ళీ మంచి మంచి ఆఫర్స్ ఇవ్వాలని, అదేవిధంగా ఆయన చేసిన సినిమాను కూడా థియేటర్కి వెళ్ళి అందరు చూసి ఎంజాయ్ చేయాలని, మళ్ళీ పోసాని గారి స్టాంప్ని మనందరం చూడబోతున్నాం.
26 వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఎంట్రీ సార్. వచ్చేసారు, థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చి ఎస్ మీ స్టైల్లో మీలాగా ఎవరు నమస్కారం చేయరు సార్. ఇంకొకసారి కొట్టండి. రాజా థ్యాంక్ యూ వెరీ మచ్ రోషన్ గారు, చాలా చాలా థ్యాంక్స్. అయ్యో, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సుమన్ టీవీలో నన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి నాకు 2 గంటలు అవకాశం ఇచ్చి నేనేంటో ప్రజలకి మళ్ళీ తెలియజెప్తున్న సుమన్ టీవీ వాళ్ళకి, ముఖ్యంగా రోషన్కి అయ్యో థ్యాంక్ యూ సార్. పాదాభివందనం. అయ్యో నేను మీ పాదాభివందనం చేయాలి సార్, Thank you మీరంటే very అంత ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మంచి సినిమాతో రాబోతున్నారు కాబట్టి మనందరం మళ్ళీ పోసాని గారిని ఎంకరేజ్ చేద్దాం, పోసాని గారి సినిమాలను ఎంకరేజ్ చేద్దాం, పోసాని గారి ప్రేమను పంచుదాం అందరికీ. సో ఎందుకంటే ఈయన వెలకట్టలేనంత ప్రేమని ఇస్తారు ఎవరికైనా, కానీ మనసులో స్వార్థం ఉండదు. ఎటువంటి స్వార్థ రాజకీయాలు చేద్దాం, మనిషిని కిందకి దింపుదాం, అదేముండదు. కుదిరితే సహాయం చేయటం, కుదరకపోతే హాయి చెప్పేసి వెళ్ళిపోవటం, అది మాత్రం ఆయన నిజం. ఆయన దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు మనందరం కూడా, ఈ జనరేషన్ వాళ్ళం కూడా. అలా ఉన్నారు కాబట్టి చాలామంది చెప్తారు ఇండస్ట్రీలో మంచిని అందరికి చెప్పాలి, చెడుని చెవులో చెప్పుకోవాలని. కానీ ఆయన మంచి అయినా చెడైనా ఏదుందా కానీ ప్రజలందరికీ చెప్పాలంటారు. అలా చెప్పేవాళ్ళు ఎదగరని చెప్తారు, కానీ ఈయన ఒక్కడు ఎగ్జాంపుల్. ఈయన ఎదిగి చూపించాడు. ఎంతోమందిని కొట్టారు, ఎంతోమందిని తిట్టారు, ఎంతోమంది చేత అనిపించుకున్నా కానీ ఆయన ఎప్పుడూ కూడా నన్ను అన్నారని ఫీల్ అవ్వరు. సో ఆయన దేనికోసం, ఏ విజన్ కోసం అయితే పనిచేశారో ఆ విజన్ కోసం పనిచేశారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ పోసాని గారు అంటే అదే బ్రాండ్. అలా అంత సినిమాలే మళ్ళీ వస్తాయని మేమందరం కోరుకుంటున్నాం సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.